వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ లావణ్య. సో ఈ వీడియోలో నేనైతే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియో చూపిస్తున్నా. సో రీసెంట్గా నా హాఫ్ శారీస్ చూసి మీరు అందరూ లింక్స్ అడుగుతున్నారు. సో అవైతే నేను ఎక్కడ తీసుకోలేదు, అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేస్తాను. మీకు ఆల్రెడీ చెప్పా కదా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేస్తాను. కొంచెం లేట్ అయింది, స్టిచ్చింగ్ అయ్యి నా దగ్గరికి రావాలి, నేను వీడియోస్ చేయాలి, ఎడిట్ చేయాలి, పోస్ట్ చేయాలి. సో బట్ స్టిల్ మీ అందరికీ అవి నచ్చే లింక్స్ అడుగుతున్నారు కాబట్టి ఇంకా డీటెయిల్ వీడియో అయితే నేను షూట్ చేస్తున్నా. సో ఫస్ట్లీ రీసెంట్గా నేను మీషోలో నుంచి కొన్ని శారీస్ తీసుకున్నాను. అందులో వన్ ఆఫ్ ది శారీని ఇలా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేశాను. అది ఇప్పుడు మీకు నేను ఇప్పుడు మీకు ఏ హాఫ్ శారీ కోసం మాట్లాడినా చూపిస్తున్నా. సో రీసెంట్గా నేను వేసుకున్న ఈ పింక్ అండ్ పర్పుల్ కలర్, పర్పుల్ కైండ్ ఆఫ్ డార్క్ పింక్ పర్పుల్ ఈ కాంబినేషన్లో వచ్చింది. ఫస్ట్లీ నేను ఇది శారీ తీసుకున్నాను మీషోలో. శారీ తీసుకోగానే నాకు శారీ తీసుకోవడమే హాఫ్ శారీ అనే థాట్తో తీసుకున్నాను. బట్ స్టిల్ తీసుకున్నాక ఇంకా ఇది శారీ, ఎందుకంటే శారీకి చాలా పెద్ద బార్డర్ ఇచ్చారు, చాలా గ్రాండ్గా రిచ్గా ఇచ్చారు. సో ఇది చూడగానే శారీ వైజ్ ఇట్ ఈస్ గుడ్. మీకు శారీగా కింద కూడా చాలా బాగుంటుంది. సో శారీగా ఉంటే ఎలా ఉంటుందో మీకు సైడ్ వీడియో ఇస్తాను. శారీగా వేసుకున్న చాలా బాగా ఉంది, క్లాత్ మెటీరియల్ ఎవ్రీథింగ్. హాఫ్ శారీగా ఇంకా గ్రాండ్గా తక్కువ బడ్జెట్లో అయిపోద్ది అనిపించింది. అండ్ శారీ కాస్ట్కి వస్తే ఇది ఒక 500 సమ్ చేంజ్, 550 అనుకోండి. అండ్ శారీ కాస్ట్ అనేది చేంజ్ అవుతుంది, అంటే లైక్ ఆఫర్స్ ఉంటే తగ్గడం అట్లా అవుతుంది. సో నార్మల్ అయితే 550 అంత మించి ఉండదు. సో ఈ కలర్ కాంబినేషన్ నేను ఎప్పుడు శారీ ట్రై చేయలేదు. సో తీసుకున్నాను ఇలా బేబీ పింక్. సో మ్యాక్స్ అమ్మాయిలందరికీ బాగా నచ్చుతుంది. అండ్ బార్డర్ వచ్చి ఇలా చాలా రిచ్గా వచ్చింది. బార్డర్ అయితే నేను శారీ చూసినప్పుడే 500 రూపీస్ శారీకి ఇంత మంచి బార్డర్ ఎలా పాసిబుల్ అవుతుంది? నాకు శారీగా ఇది అసలు హాఫ్ శారీగా మార్చుకోవడం మనసు అసలు ఒప్పలేదు. శారీగా చాలా బాగుంది. నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే అర్థమవుద్ది. బట్ సరే శారీ అయితే ఎప్పుడో కానీ కట్టం, హాఫ్ శారీస్ లైక్ టెంపుల్స్ కన్నా దేనికైనా కట్టచ్చని నేను చేసుకున్నా. బట్ చాలా బాగా అవుట్పుట్ వచ్చింది, ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఈ హాఫ్ శారీ చేసేటప్పటికి అంటే లైక్ బిఫోర్ చేసిన అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచెస్ చాలా అమౌంట్ అయిపోయింది, స్టిచ్చింగ్కి చాలా అమౌంట్ అయిపోయి దీని మీద నేను అంత ఇన్వెస్ట్ చేయలేదు ఈ హాఫ్ శారీ మీద. బట్ అన్నిటి మీద ఇదే మంచిగా టర్న్ అవుట్ అయింది. సో ఐ వాజ్ లైక్ షాక్. ఎందుకంటే నేను ఇది నా ఎగ్జాక్ట్ ప్లాన్ ఏమంటే చూడడానికి చాలా రిచ్గా ఉంది, బార్డర్ అవ్వచ్చు, క్లాత్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్. కాబట్టి నేను బ్లౌజ్ మగ్గం వర్క్ ఈ షేడ్లో మగ్గం వర్క్ బ్లౌజ్ ఆ టైప్ అని నేను ఫస్ట్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఈ శారీ అన్నప్పుడు నేను ఫిక్స్ అయ్యింది డిజైన్ అలా. ఈ కలర్ సమ్ పర్పుల్ ఆర్ డార్క్ పింక్ ఏదైతే ఉందో ఆ కలర్లో మగ్గం వర్క్ బ్లౌజ్ వేసుకొని అండ్ అదే కలర్లో ఓనీ కూడా సమ్ కైండ్ ఆఫ్ వర్క్ ఉన్నదే ప్లాన్ చేసుకున్నాను. బట్ ఇది నేను అన్నింటికన్నా లాస్ట్ కుట్టించాను. అప్పటికి నా దగ్గర చాలా అదర్ అవుట్ఫిట్స్కి అమౌంట్ ఎక్కువ అయిపోయి సో ఇది నేను సింపుల్గా పెట్టేసా. బట్ ఇదే ఉన్న అన్నిట్లో చాలా బాగా టర్న్ అవుట్ అయింది. నా మైండ్ సెట్ నాకనే కాదు మీకు కూడా చాలా బాగా నచ్చింది. అందరూ కూడా అడిగారు. నాకు చాలా తక్కువ బడ్జెట్లో అయిపోయింది. ఫస్ట్ నా దగ్గర బడ్జెట్ లేక నేను మగ్గం వర్క్ బ్లౌజ్ క్యాన్సిల్ చేస్తాను, ఓనీ కూడా చాలా సింపుల్గా చేసుకున్నా బడ్జెట్ లేక. బట్ అదే చాలా రిచ్ గ్రాండ్గా లుక్ ఇచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీని అయితే నేను ఇలా హాఫ్ శారీ కింద కుట్టించుకున్నా. యూజువల్ ఇలా పెద్ద బార్డర్ వచ్చింది కదా, సో ఇలా పెట్టించుకొని దీనికి హ్యాంగింగ్స్ ఇలా పెట్టారు. సమ్ టైలర్ ఆవిడ కొంచెం క్రియేటివ్గా అంటే అన్ని లంగా ఓనీలకి ఒకటే హ్యాంగింగ్స్ అయిపోతున్నాయి. ఒక్కొక్క హాఫ్ శారీకి ఒక్కొక్క మోడల్లో హ్యాంగింగ్స్ పెట్టారు. ఈసారి సమ్ కోన్ షేప్లో ఇంకో కోన్స్ అలా పెట్టారు. ఆమె క్రియేటివిటీ ఆమె చూపిస్తున్నారు. నేను ఆమె దగ్గర ఎప్పటి నుంచో కుట్టించుకుంటా. సో ఆ శారీని అయితే ఇలా టర్న్ అవుట్ చేసుకున్నాను. లంగా కింద చాలా బాగా టర్న్ అవుట్ అయ్యింది. మెయిన్లీ హైలైట్ ఈ బార్డర్ అనే చెప్పచ్చు. ఈ బార్డరే మనకి, ఎందుకంటే ఇంత పెద్ద బార్డర్, చాలా పెద్ద బార్డర్, మీకు ఇలా తెలియకపోవచ్చు. బట్ పెద్ద బార్డర్ ఈ శారీకి ఇచ్చారు. సో హాఫ్ శారీస్కి ఈ మాత్రం బార్డర్ ఉంటేనే ఆ లుక్ వస్తుంది, ఆ గ్రాండ్నెస్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ పొంగల్కి ఇలాగా ఉండాలి, బాగుంటుంది. సమ్ స్మాల్ బార్డర్స్ ఇవన్నిటి కన్నా. నేను ఈ శారీ డీటెయిల్స్ చెప్పానో లేదో నాకు ఐడియా లేదు. మీకు శారీ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఆల్రెడీ చాలాసార్లు శారీ లింక్ షేర్ చేసాం మీ అందరికీ. సో శారీ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఇలా ఇది క్లాత్ ఏమంటారు, ఇది కాటన్ కాదు సిల్క్, అది కైండ్ ఆఫ్ మిక్స్. బట్ బాగుంటుంది. అంటే సూపర్ క్వాలిటీ లైక్ వర్త్ అంట. 500 రూపీస్కి ఇంత బార్డర్
క్లాత్ కూడా అంత వరస్ట్గా లేదు, మీరు చూస్తేనే మీకు తెలిసిపోద్ది. నేను స్పెసిఫిక్గా ఇది అది అని మెన్షన్ చేయాల్సిన నెసెసిటీ లేదు. ఆ కాస్ట్కి ఆ క్వాలిటీ, కలర్ కాంబినేషన్, బార్డర్, ఎవ్రీథింగ్ బాగా అనిపించింది. దీనికి మనకి బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చారు శారీకి. నేను ఈ బ్లౌజ్ని స్టిచ్ చేయించలేదు, బట్ బార్డర్ ఈ కలర్ కాబట్టి సో వాళ్ళు ఈ ప్యాటర్న్లో ఇచ్చారన్నమాట. సో నేను నా ప్లాన్ ఏమంటే హాఫ్ శారీకి సమ్ ఈ కలర్లో మగ్గం వర్క్ అంటే పట్టు హాఫ్ పట్టు క్లాత్ తీసి మగ్గం వర్క్ వేయించడమా, లేదా సమ్ మగ్గం వర్క్ ఈ కలర్లో చాలా గ్రాండ్గా చేద్దాము. ఎందుకంటే బార్డర్ గ్రాండ్గా ఉంది, ఆ లుక్ ఇస్తుంది. ఆ లుక్ రావాలంటే అంత గ్రాండ్గా చేస్తేనే వస్తుంది, బాగుంది కదా బార్డర్ అంత రిచ్గా అని నేను అలా ప్లాన్ చేసుకున్నా. బట్ ఈ అవుట్ఫిట్కి వచ్చేటప్పటికి ఆల్రెడీ బిఫోర్ అవుట్ఫిట్స్ అన్నీ స్టిచ్చింగ్కి వీటికి చాలా అమౌంట్ అయ్యి నాకు కొంచెం బడ్జెట్ ఇది అయ్యి నేను డ్రాప్ అయిపోయాను. సో ఇది అంత కాస్ట్లీ శారీ కూడా కాదు కదా, 500 రూపీస్ శారీయే కదా, లెట్స్ నార్మల్గా కుట్టించుకుందాం అనుకున్నా. బట్ ఇదే చాలా రిచ్గా కాస్ట్లీగా టర్న్ అవుట్ అయ్యింది. చూసారు కదా, నేనైతే బ్లౌజ్ సేమ్ శారీలో రన్నింగ్ ఏదైతే ఉందో అదే బ్లౌజ్ కుట్టించుకున్నాను. ఈ బ్లౌజ్ పీస్ అయితే ఇది ఇచ్చారు. ప్రీవియస్లీ నేను మీషోలోనే గ్రీన్ కలర్ది చేసా, అందులో వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ఇలాంటిదే కుట్టించా. ఆ శారీకి ఆ గ్రీన్ కలర్ బ్లౌజ్ బాగుంది, ఈ శారీకి ఈ బ్లౌజ్ కుట్టిస్తే అంత లుక్ రాదనిపించింది. సో శారీలో అంటే లైక్ శారీలో ఇంకా క్లాత్ మిగులుతుంది కదా, దాన్ని నేను ఇలా బ్లౌజ్ కుట్టించుకున్నాను. అండ్ శారీలో బార్డర్ తీసి హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకున్నా, ఆ పట్టు లుక్ వస్తుందని. అండ్ బార్డర్ కూడా పెద్దగా ఇచ్చారు కదా, సో అలా లుక్ రావడానికి అని చెప్పి నేనైతే హ్యాండ్స్ లాగా బార్డర్ లెహంగాకి వచ్చిన బార్డర్నే యూస్ చేసుకున్న శారీ. అండ్ బ్లౌజ్ నార్మల్ స్క్వేర్ నెక్. అంటే నాకు ఈ బ్లౌజ్కి వచ్చేటప్పటికి బడ్జెట్ లేక నేను ఎవ్రీ బ్లౌజ్కి మోడల్ పెట్టిస్తాను. ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్క డిఫరెంట్ మోడల్, ఒక మోడల్ ఇంకో మోడల్ అంటే ఇంకో బ్లౌజ్కి రిపీట్ చేయను, ఒక బ్లౌజ్ ఒక డిజైన్ అలా పెట్టించుకునేదాన్ని. దీనికి ఇప్పుడు అంత ఓపిక అంతా చాలా ఎక్కువ కుట్టించేసారు అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచెస్ కూడా. సో ఇంకా స్క్వేర్ పెట్టేయండి, నాకు ప్రెజెంట్ ఐడియా కూడా ఏం రావట్లేదు. ఏదో చేద్దామనే అంటే స్టార్ట్ చేసాం కదా, ఇది మధ్యలో వదిలేయకూడదు అని స్క్వేర్ పెట్టేమన్నా ప్లెయిన్, దీనికి ఏం డిజైన్ ఏమి ఉండదు. బట్ ఇది చాలా బాగా టర్న్ అవుట్ అయ్యింది, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేబీ కలర్ కాంబినేషన్ వల్ల ఏమో, నాకు కూడా బ్లౌజ్కి అయితే అసలు ఏం ఖర్చు అవ్వలేదు, ఓన్లీ హ్యాండ్స్కి బార్డర్ సేమ్ శారీలో బార్డర్ పెట్టుకున్నా, అదే చాలా బాగా వచ్చింది. అండ్ నాకు ఇంకా ఓనీకి కూడా బడ్జెట్ యాజ్ ఏ సెట్ తక్కువ ఉండి, ఇది జార్జెట్ శారీస్ అంటారు, ప్లెయిన్ శారీస్. సో ప్లెయిన్ శారీ తీసుకొని ఆ ప్లెయిన్ శారీకి బార్డర్ వేసాను. ఈ బార్డర్ కూడా నేను శారీకి పైన ఇస్తారు కదా, అంటే ఇది ఒక శారీ అనుకోండి సపోజ్, ఇంత లెంత్, ఇది కింద బార్డర్, పై బార్డర్ ఇంత చిన్న బార్డర్ ఇస్తారు. ఆ పై బార్డర్ తీయించి సపరేట్ ఉంచి ఆ ఉంచిన బార్డర్ని ఇలా శారీకి మొత్తం బార్డర్ వేయించేసుకున్నా. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది మంచిగా టర్న్ అవుట్ అవుద్దని. ఎందుకు అంటే ఇది ఇలా జార్జెట్ ఓనీ అవి కాటన్ శారీస్కి బాగుంటాయి, కానీ ఇవి సమ్ కైండ్ ఆఫ్ సిల్క్ శారీస్ కదా, అంత లుక్ రాదు. బట్ నా దగ్గర ఓనీకి కొంచెం బడ్జెట్ లాగా ఇలా చేశాను. బట్ స్టిల్ ఇది నార్మల్ మనం బయట రెడీమేడ్ కొనే ఓనీ కన్నా బాగా టర్న్ అవుట్ అయింది. సింపుల్గా మంచిగా అదే కలర్ ఈ ప్లెయిన్ శారీ జార్జెట్లో కొంచెం వెతకడం కష్టమైంది. సో బట్ స్టిల్ దొరికింది. అండ్ ఇలా బార్డర్ అయితే నేను వేయించేసుకున్నాను అంతే. నాకు దీనికి నేను ఇంకేమీ చేయలేదు, ఇదే నేను ఇలా చేయించుకున్నాను. బట్ ఇది వేసుకున్నాక లుక్ చూసి నేనే షాక్. అంటే నా మైండ్లో ఉన్న పిక్చర్ వేరు, కుట్టించింది వేరు, ఎవ్రీథింగ్ చేంజ్. నేను ఓనీ కూడా ఇలా చేయాలి అనుకోలేదు, బట్ ఓనీ కూడా సింపుల్గా చేసేయాల్సి వచ్చింది. ఓనీ అనుకున్నట్టు గ్రాండ్గా తీయలేకపోయాను. బ్లౌజ్ కూడా ఇంకా నేను అనుకున్నట్లేదు కాబట్టి నాకు బ్లౌజ్ కూడా నేను అంత ఇంట్రెస్టింగ్గా డిజైన్ ఏం పెట్టించలేదు, జస్ట్ స్క్వేర్ పెట్టండి. హోప్స్ లేవు ఈ హాఫ్ శారీ ఇంత మంచిగా టర్న్ అవుట్ అవుద్దని. బట్ ఇదే చాలా బాగుంది సింపుల్గా ఇలాగా. ఇంకా అంతే. ఐ హోప్ మీ అందరికీ నా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ నచ్చుతుంది అనుకుంటున్నా. మీకోసం మీకు ఒక ఐడియా ఇవ్వాలి అని నేను ఇవన్నీ కొని కుట్టించి చూపిస్తున్నా, మీ పండగ సీజన్ యూజ్ అవుతుంది అని. అంతే ఈ వీడియో. క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై.